హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏదైతే గ్రూప్ 2 జీఆర్ఎల్ లిస్ట్ రిలీజ్ అయిందో, ఆ జీఆర్ఎల్ లిస్టులో జోన్ 5కి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. సో ఇక్కడ నేను జోన్ 5కి సంబంధించి కట్ ఆఫ్స్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ మల్టీ జోన్ 2కి సంబంధించి ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ ఎక్సెల్ షీట్‌లో ఎవరికి వస్తది ఏందనేది ప్రాబబుల్ లిస్ట్ ఆల్రెడీ మనం ప్లేస్ చేశాను. సో ఆ లిస్టులో నుంచి వాళ్ళని ఎక్స్‌క్లూడ్ చేసేసి మిగతా వాళ్ళకి అవకాశం వస్తది అనే ఉద్దేశంతోటి వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే. సో ముందున్న వాళ్ళు ఎలాగూ మల్టీ జోన్ పోస్ట్ ప్రిఫర్ చేస్తారు అని చాలామంది అరిచి గీపెడుతున్నారు. సో వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ప్రకారమే మల్టీ జోన్ పోస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేశారు అనుకోండి. సపోజ్ మల్టీ జోన్ పోస్ట్ ప్రిఫర్ చేస్తారా చేయరా అసలు మనకు తెలియదు. కానీ సరే ప్రిఫర్ చేస్తారు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ మల్టీ జోన్ లో మెరిట్ లిస్ట్లో ఎంతమంది అయితే వచ్చారో ఈ పర్టికులర్ జోన్ 5 వాళ్ళు మల్టీ జోన్ 2లో జోన్ 5లో ఎవరైతే ఇండివిజువల్ కేటగిరీస్లో మెరిట్లో ఉన్నారో వాళ్ళందరినీ రిమూవ్ చేసేసి వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఓకే ఈ వీడియోలో ప్రయత్నిస్తున్నాను. అప్పుడు ఎవరికి పాసిబిలిటీ ఉంటుంది ఏంది అనేది ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో అలా క్లారిఫికేషన్ తోటి ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే. మల్టీ జోన్లో ఆల్రెడీ వీళ్ళు ప్రిఫర్ పోస్టులు వాళ్ళకే మల్టీ జోనే తీసుకుంటారని చెప్పి జోనల్ పోస్టులు మిగతా వాళ్ళకి ఇద్దామని చెప్పి అలా ఇస్తూ ట్రై చేస్తున్న వీడియో ఇదండి. ఓకే. సో ఇక్కడ మీకు మల్టీ జోన్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కనిపిస్తారు. ఆ కనిపించే వాళ్ళు కావాలంటే వాళ్ళు మెరిట్లోనే ఉంటారు. వాళ్ళకి నచ్చిన పోస్టులు జోనల్ పోస్టులో తీసుకున్నారు అనుకోండి, అప్పుడు వేరే మల్టీ జోన్లో ఉన్న వేరే జోన్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో అదంతా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. సరే, అర్థం కాకపోయినా నాకు అర్థమైన రీతిలో నేను చేస్తాను. సో చూద్దాం మరి ఎలా ఉంది ఏంది అనేది ఈ పర్టికులర్ మల్టీ జోన్ 2లో ఉన్న జోన్ 5 పరిస్థితి ఏంది. సో మల్టీ జోన్ 2లో ఉన్న జోన్ 5లో మనకి పోస్ట్ ఎన్ని ఉన్నాయి యాక్చువల్లీ మొత్తానికైతే ఇక్కడ 16 పోస్టులు ఉన్నాయి. ఈ 16 పోస్టులో ఇండివిజువల్ పోస్ట్ వైజ్గా సో జోన్లో కూడా జోన్లో ఉన్న ఇండివిజువల్ పోస్ట్కి నేను ఒకవేళ హారిజోంటల్ రిజర్వేషన్ అప్లై చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది ఏంది అనేది ఇక్కడ నేను చేస్తున్నాను. సో ఓపెన్ కాంపిటీషన్లో మనకి టోటల్గా 16 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మూడు పోస్టులు ఉన్నాయి. ఏదో పోస్టు నేమ్ అయితే ఇక్కడ మనకు అప్రస్తుతం. సో 3 పోస్టులకి ఒక పోస్టు ఫీమేల్కి ఇచ్చాను. 6 పోస్టులు ఉన్నాయి, దాంట్లో 2 ఫీమేల్కి ఇచ్చాను. 1 పోస్టే ఉంది కాబట్టి ఇది ఓపెన్ ఉంటుంది. 5 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 2 పోస్టులు ఫీమేల్కి ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలా తీసుకున్నాను. అండ్ 1 పోస్ట్ ఉంది. ఈ 1 పోస్టు ఎవరికి ఇచ్చినా ఓకే అన్నట్టు, మెరిట్లో ఎవరున్నా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి 16 ఉన్నాయి. ఈ 16లో మనకి యాక్చువల్లీ మల్టీ జోనల్ పోస్ట్ తీసుకొని మల్టీ జోనల్ లిస్ట్ ఏదైతే ఇందాక నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను, ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను. సో అక్కడ మనకి టోటల్గా 43 ఎన్నో పోస్టులు ఉన్నాయి. సో ఆ 43లో ఇక్కడ మీ జోన్ 5 వాళ్ళే చాలామంది టాపర్స్ ఉన్నారండి. 25 మెంబర్స్ ఉన్నారు. సో 25 మెంబర్స్ ఓపెన్ కాంపిటీషన్లో వీళ్ళు ఆల్రెడీ మల్టీ జోనల్ పోస్టులలోనే జోన్ 5 సెటిల్ అయిపోతారు అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మళ్ళీ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళందరినీ తీసేసి చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను జస్ట్ ఈ ఫిల్టరింగ్ అనేది ఇక్కడ ఇది ఓపెన్ ఏదైతే ఫిల్టర్ ఉందో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఫిల్టరింగ్ ఓకే. ఫిల్టర్ నేను కలర్ వైజ్ ఆ కలర్ అలాగే ఉంచుతాను. కలర్ తర్వాత మళ్ళీ సెట్ చేద్దాం కావాలంటే. ఓకే. సో ఇప్పుడు ఈ ఫిల్టర్ మొత్తం తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ సపరేట్ ఫిల్టర్ ఒకటి పెట్టుకుంటా. ఓకే. సపరేట్ ఫిల్టర్ ఒకటి పెట్టేసి ఆ సపరేట్ ఫిల్టర్లో మల్టీ జోన్తో సంబంధం లేదు. ఇక మనకు మల్టీ జోన్తో సంబంధం లేదు. జోన్ 5 పెట్టుకోవాలి. జోన్ 5. సో వీళ్ళు చూడండి, వీళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ సెలెక్ట్ అయిపోయిన వాళ్ళతో ఇప్పుడు మనకు సంబంధం లేదు. మరి సెలెక్ట్ కాని వాళ్ళనే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. మీరు చెప్పినట్టు చేయాలంటే మనకి సెలెక్ట్ కాని వాళ్ళనే తీసుకోవాలి. ఓకే. ఇంతకుముందు లిస్ట్లో ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ ఆల్రెడీ ఉంటారు. ఒకవేళ అయితే యాక్చువల్ అయితే వీళ్ళకి అవకాశం ఉంది. ఉన్న పోస్టులు 16 ఆ 16 మందిలో ఇక్కడికే అయిపోయినట్టుంది చూడండి. 17 మంది అయిపోయారు ఇక్కడికే. సో ఈడికే ఎండ్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు మల్టీ జోనల్ పోస్టులే ప్రిఫర్ చేస్తారని చాలామంది అరిచి గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే వీళ్ళకి మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తా. సో 16 మంది ప్లేస్లో ఇప్పుడు ఈ పింక్ ఈ కలర్ అతను కూడా మల్టీ జోన్ పోస్టే వచ్చేసిద్ది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అవకాశం వస్తుంది. మీరు చెప్పినట్టు జోనల్ పోస్టులకి ఇద్దాము అనుకుంటే సో ఈ జోనల్ పోస్టులకి కలర్ కాంబినేషన్ వేరేది పెడుతున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ కలర్ రెడ్ పెడతాను. ఓకే. సో రెడ్ ఉన్న వాళ్ళు మనకి ఇప్పుడు 16 మందిని సెలెక్ట్ చేయాలి. ఓకే. వీళ్ళు ఎంతమంది అయ్యారు, ఇక్కడ 4 ఆల్రెడీ అయిపోయారు. సో ఇంకో నలుగురు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. నలుగురు ఓకే. టోటల్ ఇక్కడ 5 అయ్యారు. 5 మెంబర్స్ 4, 5, 9 అయిపోయారండి. 9 ఇంకొక 7 మంది సెలెక్ట్ చేయాలి.
సో టోటల్గా అయితే ముందు 7 సెలెక్ట్ చేద్దాము. తర్వాత అది ఏదైతే మనకి ఫీమేల్ రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో మనకి ఎంతమంది ఉండాలి? 16 మందిలో 5 మంది ఫీమేల్ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం సపరేట్గా లేదు. ఓకే, ఇక్కడ నలుగురు అయిపోయారు, నలుగురు మేల్ అయ్యారు. తర్వాత 4, 5, 9 మంది అయిపోయారు. 9 మంది అంతా కూడా మేలే వచ్చారండి. ఇప్పుడు మరి అంతా మేలే వచ్చారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? మనం హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో 16 మందిలో 5 మంది, 5 మంది అంటే 11 మేల్ ఇవ్వాల్సి వస్తుంది. మిగతా అన్ని కూడా ఫీమేల్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ 4, ఇక్కడ 4, తర్వాత ఇక్కడ 5, 9, 4, 5, 9 అయ్యారు. 9 తర్వాత 2, 11. సో వీళ్ళని మనం ఏం చేయాల్సి వస్తుంది? మరి వీళ్ళని అయితే తీసేయాల్సి వస్తుంది. ఓకే, ఈ ఓపెన్ కాంపిటీషన్లో వీళ్ళు ఉండరు ప్రస్తుతానికైతే. తర్వాత వీళ్ళు ఎక్కడైనా మళ్ళీ తగిలితే చూద్దాం. సో వీళ్ళు లేరు. సో వీళ్ళు లేకుండా ఇప్పుడు మళ్ళీ ఫీమేల్ ఇవ్వాలి. ఫీమేల్ 5 మందికి ఇవ్వాల్సి వస్తుంది. ఫీమేల్ 5 మంది వెతకాలండి. ఫీమేల్ 5 మంది వెతకాలి. సో ఇక్కడ ఇద్దాం అనుకున్నాం కానీ మల్టీ జోన్ పోస్ట్ ప్రిఫర్ చేస్తామో అని చెప్పి ఆవిడకి ఛాన్స్ ఇవ్వట్లేదు, జోనల్ పోస్ట్కే కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ ఫీమేల్ ఇక్కడ దొరకదు. ఇక ఫీమేల్ ఇక్కడ అన్నీ ఆల్రెడీ ఫీమేల్ ఇందాక వెతుక్కున్నాయి. సో ఫీమేల్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఫీమేల్ ఇక్కడ కూడా తగిలేదు. ఓకే, సో ఇక్కడ ఫీమేల్, ఇప్పుడు ఈ ఫీమేల్కి ఛాన్స్ ఉంది ఓపెన్ కాంపిటీషన్లో ఫీమేల్ ఛాన్స్. కలర్ మనం ఏం పెట్టుకుందాం? ఫిల్ కలర్, టెక్స్ట్ కలర్ రెడ్ పెట్టుకుందాం. రెడ్. ఓకే, రెడ్ బోల్డ్. రైట్, ఒక్కరయ్యారండి. ఓకే, ఒక్కరయ్యారు. ఇంకా 5 మందిని, ఇంకా నలుగురిని సెలెక్ట్ చేయాలి. ఇంకా నలుగురు సెలెక్ట్ చేయాలి. ఈ 357 అవుతారు చూడండి. 357. రైట్, 357. సో 357 ఇద్దరు అయ్యారు. ఇంకా ఇంకా ఈవిడే ముగ్గురు అయ్యారు. ఇంకొక ఇద్దరిని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు పరిస్థితి ఏంటంటే పైన వాళ్ళు మల్టీ జోనల్ తీసుకుంటారా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సపోజ్ మీరు మల్టీ జోనలే ప్రిఫర్ చేస్తారనుకుంటే వీళ్ళకి అవకాశం జోనల్లో వస్తుంది. ఓకే, సో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ లెక్కేసుకొని నేను చెప్తున్నాను. ఓకే, మరి అది ఎలా ఉంటుంది ఏంది మనకైతే తెలియదు. సపోజ్ ఇలా ఉంటుంది అనుకుంటే ఇలా ఉంటుంది. 1, 2, 3. ఓకే, 2, 3, 4, 5. ఓకే, 5 మెంబర్స్ అయిపోయారు. ఇది పరిస్థితి అండి. ఇప్పుడు ఇక్కడ ఫిల్టరింగ్ చేసేటప్పుడు టోటల్ రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి లెక్కేసుకోవాలి. సో 1, 2, 3, 4, ఇవి 4, తర్వాత 4, 5, 9, 2, 11. సో ఇప్పుడు నేను కలర్ వైజ్ ఫిల్టర్ చేస్తే సరిపోతుంది. ఫిల్టర్ బై కలర్ రెడ్ కలర్ పెడితే సో ఇది పరిస్థితి అండి. ఓకే, సో ఎంతమంది వచ్చారు? 16 మంది వచ్చారు. ఈ 16 పరిస్థితి. ఈ 16లో మనకి 5 మెంబర్స్ ఫీమేల్ ఇచ్చేసాం. సో ఇది జోన్ 5లో క్యాండిడేట్స్ పరిస్థితి. ఓకే, జోన్ 5లో ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న పరిస్థితి. సో ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఎక్సెల్ షీట్లో పెట్టేస్తే సరిపోతుంది. జోన్ 5 ఇది యాక్చువల్ అయితే మల్టీ జోనల్. ఈ మల్టీ జోనల్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను నేను. మీ అందరికీ మళ్ళీ అది కూడా అవకాశం వస్తుంది, అది మళ్ళీ అవసరం పడుతుంది అని చెప్పి అది కూడా పెడుతున్నాను. సో ఇది ఎక్స్ట్రా అనమాట. ఇది అంటే ఇంతమందికి ఛాన్స్ ఉంది. ఇక మీ మల్టీ జోన్ 2లో ఉన్నా కూడా జోన్ 5లో ఉన్నా కూడా మీకు ఈ అవకాశం వస్తుంది. ఓకే, సో వీళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత నెక్స్ట్ మనకి అన్నీ కూడా ఒకటే దాంట్లో పెట్టేస్తాండి. ఇక ఎట్లాగో మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది అయిపోయింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేసినాం, అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ ఒక్కటే పోస్ట్ ఇవ్వాలి. ఆ ఒక్క పోస్టు సంగతి ఏందో చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్ మల్టీ జోన్ 2 ఈడబ్ల్యూఎస్. సో ఇక్కడ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఏం లేదు. సో సింపుల్గా మనం ఇక్కడ కలర్ తీసేసి ఇది ఈడబ్ల్యూఎస్, మీరు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్. ఓకే, ఇది మీకే పెడతాను. సో ఇది మల్టీ జోన్ 2, మీరు మల్టీ జోన్ దీంట్లో జోన్ 5 పెట్టుకుంటే సరిపోతుంది కదా. జోన్ 5 పెడతా. ఓకే, జోన్ 5 ఇది. సో ఈ జోన్ 5లో వీళ్ళని తీసేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇందాక సెలెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళని కాకుండా మిగతా వాళ్ళని పెట్టాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, వీళ్ళకి అవకాశం వస్తుంది. వీళ్ళని దాంట్లోనే వేసేయాల్సి ఉంటుంది, ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీళ్ళని వేసిన తర్వాత మిగతా వాళ్ళకి సంగతి చూద్దాం. ఒక్కరికే ఇవ్వాలి, ఆ ఒకరెవరు ఏందో చూసుకోవాలి. సో ఇప్పుడు మనము సింపుల్గా ఒక్కసారి ఈ బిల్లర్ మొత్తం ఎత్తేస్తే పరిస్థితి ఏందో చూద్దాం. ఫిల్టర్ బై కలర్ వద్దు. ఇక్కడ మనము
జోన్ 5 కూడా తీసేయాల్సి ఉంటుంది. అన్ని జోన్లు ఇంక్లూడ్ చేద్దాం. అన్ని జోన్లు ఇంక్లూడ్ చేసినాక అండ్ ఈ కలర్ కూడా ఫిల్టర్ బై కలర్ కూడా ఎత్తేయాల్సి ఉంటుంది. ఫిల్టర్ బై కలర్ ఆటోమేటిక్ పెట్టుకుందాం. ఓకే, ఆటోమేటిక్ పెట్టి అండ్ నెక్స్ట్ మనము ఈడబ్ల్యూఎస్ పెట్టాల్సి ఉంటుంది కదా, ఈడబ్ల్యూఎస్ జోన్ 5. సో వీళ్ళు ఇంతాకనే వెళ్ళిపోయారు, అందరూ వాళ్ళ దాంట్లోనే వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఎక్కడో ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎవరు ఉన్నారు? 392 ఈ క్యాండిడేట్ వస్తుంది, జోన్ 5. ఓకే, వీళ్ళకి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ రికార్డు 392 ర్యాంక్ అని వస్తుంది ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ పరిస్థితి ఇది. అది మేలా ఫీమేలా మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి ఇక దాంతో పని లేదు. ఓకే, ఈడబ్ల్యూఎస్ అయిపోయింది. బీసీఏ ఇక్కడ మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమీ లేదు. బీసీఏలో 3 పోస్టులు ఉన్నాయి. ఆ 3 పోస్టులు ఎవరికి ఇవ్వాలి ఏందనేది చెప్పేస్తే సరిపోతుంది. సో సింపుల్గా బీసీఏలోకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో బీసీఏలో జోన్ 5 వాళ్ళు ఆల్రెడీ ఉండింటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వీళ్ళని ఇంక్లూడ్ చేసేస్తాను నేను. ఓకే, వీళ్ళు మల్టీ జోన్ తీసుకుంటారా అది మీరు బతిలాడుకుంటారా? తెలిసిన వాళ్ళు ఉంటే మీరు బతిలాడుకుంటే మీకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక మనం ఏం చేయలేం దానికి. ఓకే, సో ఇప్పుడు జోన్ 5. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మరి? ఈ కలర్ కాంబినేషన్ ఎత్తేయాలి. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ కాంబినేషన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితి ఏందో చూసుకోవాలి. ఎక్కడ ఉంది, ఎక్కడ సెలెక్ట్ చేశాను, ఏం సెలెక్ట్ చేశానో నాకు అర్థం అవ్వట్లేదు. జెండర్ కూడా ఓకేనే ఉంది. నాకు కావాల్సింది ఏంటి? జోన్ 5లో నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు అనేది కావాలి. సో 2019 తర్వాత ఉంటారు ఉంటే కూడా, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఒక్కసారి ఈ ఫిల్టరింగ్ మొత్తం తీసేసి మళ్ళా ర్యాంక్ ఫిల్టర్ జోన్ 5లో బీసీఏలో ముగ్గురు. ఓకే, ఈ ముగ్గురు అవుతారండి. ఆల్రెడీ వాళ్ళ పైన వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. ఈ కింద ఆమె కూడా సెలెక్ట్ అయింది. ఇక్కడ సపరేట్గా వచ్చేసరికి ముగ్గురు సెలెక్ట్ అవ్వాలి కాబట్టి ఈ ముగ్గురు ఇండివిజువల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ ముగ్గురు అవుతారు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. వీళ్ళండి ఈ ముగ్గురు కదా, 353, 378, 442 వీళ్ళు అవుతారు జోన్ 5. వీళ్ళు అవుతారు. ఓకే, వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ. జోన్ 5లో మల్టీ జోన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు హారిజాంటల్ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేసినందువల్ల వాళ్ళ పరిస్థితి వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. సో వాళ్ళకి ఇప్పుడు బెనిఫిట్ అవ్వలేదు మనకు అవసరం లేదు. జస్ట్ లిస్ట్ మనకు కావాల్సింది. తర్వాత బీసీబీ 1 అండ్ బీసీబీ 1. ఓకే, బీసీబీలో 1 అంటే మనం జోన్ 5 పెట్టుకోవాలి. ఇక్కడ ఫిల్టరింగ్ ఓన్లీ జోన్ 5 పెట్టుకుందాం. జోన్ 5 పెట్టుకుంటే ఇంతమంది ఉన్నారు. సో వీళ్ళని ఎలాగో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది మీరు అన్నట్టు. ఇలా ఇంక్లూడ్ చేసేసిన వీళ్ళంతా జోన్ 5 వాళ్ళే చూసుకోండి. ఓకే, సో జోన్ 5 ఇంక్లూడ్ చేసినాక నెక్స్ట్ ఎవరు కావాలనేది మళ్ళీ మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఒక్క పోస్టే బీసీబీ 1 పోస్ట్. ఆ 1 పోస్ట్ ఎవరిది అనేది చెప్పాలి అంతే. సో 1 పోస్ట్ ఎవరిది అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇదంతా ఎత్తేయాలి, ఫిల్టరింగ్ తీసేసి. ఓకే, స్పెషల్గా ఫిల్టర్ పెట్టుకొని జోన్ 5 అందాం. జోన్ 5 అన్నాక మనకి జోన్ 5లో ఎవరు వస్తారు ఏందనేది చూసుకోవాలి. ఇది ఇంతకు ముందుది, అందుకని ఇది అలా ఉంది. సో జోన్ 5. ఓకే, జోన్ 5లో
ఒక్క పోస్ట్ ఇవ్వాలి. బీసీబీ 1 పోస్ట్. సో జోన్ 5 బీసీబీ 1 పోస్ట్ ఇవ్వాలి అంటే మరి మల్టీ జోన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కావాలి. మరి మల్టీ జోన్ 2 కలర్ పెట్టుకున్నాను కదా, ఫిల్టర్ బై కలర్, ఈ కలర్. సో ఇక్కడ మనకి బీసీబీ 92 ర్యాంక్ తర్వాత ఎవరైనా ఉన్నారో చూస్తే సరిపోతుందండి. 92 ర్యాంక్ తర్వాత ఉన్న వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. ఓసీ రైట్. ఇక్కడ వీళ్ళ పైన ఇందాక వీళ్ళంతా వేరే వాళ్ళు, వీళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఓకే, సో మనకి ఈ క్యాండిడేట్ ఇస్తే అయిపోతుంది. ఈ క్యాండిడేట్ ఓకే 100 ర్యాంక్ 100 ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ర్యాంక్ 100 ఆల్రెడీ 100 ఎక్కడ తగిలిందా? 100 వచ్చింది ఆల్రెడీ. బీసీబీ 100 వచ్చింది కాబట్టి 100 కూడా వచ్చింది కాబట్టి 100 కూడా ఇవ్వకూడదు. ఇక 100 తర్వాత ఉన్న వాళ్ళకి ఇద్దాం. 100 తర్వాత అంటే 104 100 తర్వాత 104 ఎక్కడన్నా వచ్చారా? 104 ఉన్నారు, 107 కూడా ఉన్నారు. సో 107 తర్వాత 107 113 118 వీళ్ళు కూడా వచ్చారా? 113 118 కూడా వచ్చారు. ఓకే 118 వచ్చారు. అండ్ బీసీబీ ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే సరిపోతుంది. ఇక బీసీబీ ఇది యాడ్ ఎండ్ అయిందో చూసుకోవాలి. 427 118 130 దగ్గర ఎండ్ అయిపోయిందండి. 130 తర్వాత ఏమైనా ఉన్నారో చూడాలి. 130 తర్వాత చూడాలి. 130 ర్యాంక్ 130 తర్వాత బీసీబీ 132 రైట్. వీళ్ళు అవుతారండి. ఈ రెడ్ అతను ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడు. సో ఇది మనం హైలైట్ చేసేసింది, తీసేస్తున్నాను. 132 అవుతాడు. ఇక్కడ లిస్ట్ నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. 130 ఆల్రెడీ ఉంది. సో 132 అవుతారు. 132 ఓకే 132 అయ్యాడు. బీసీబీ పరిస్థితి అది. అండ్ బీసీబీ అయిపోయినాక మనకి బీసీసీలో ఏం లేవు, బీసీడీలో ఏం లేవు, బీసీఈలో కూడా ఏం లేవు. ఎస్సీలో ఉన్న పోస్టులు 5 ఉన్నాయి, 2 ఫీమేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీలో 5 ఉన్నాయి, 2 పోస్టులు ఫీమేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీలో 5 పోస్టులు ఉన్నాయి, 2 ఫీమేల్కి ఇవ్వాలి. చూసుకోండి. ఎస్సీలో వీళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి కూర్చున్నారు. మరి ఇప్పుడు మనం కలర్ తీసేస్తే సరిపోతుంది అనుకుంటున్నా. ఓకే, ఈ కలర్ ఎక్కడ సెలెక్ట్ చేసి ఉంటాను. సో జోన్ 5 సెలెక్ట్ చేసుకోవాలి. జోన్ 5లో ఎక్కడ వరకు ఉంది? ఎస్సీ కేటగిరీ మేల్ 759 810 తర్వాత ఇస్తే బాగుంటుంది. 810 816 కూడా వచ్చినట్టున్నారు. 816 831 సో వీళ్ళందరినీ ఆల్రెడీ యాడ్ చేసేసుకుందాం. జోన్ 5లో వీళ్ళు యాడ్ చేసేసి ఇప్పుడు ఈ కలర్ తీసేసి ఆటోమేటిక్ కలర్ పెట్టాలి. యాక్చువల్లీ కలర్ తీసేసి ఆటోమేటిక్ పెట్టాలి. ఇక్కడ ఉంది ఆటోమేటిక్. ఓకే, సో మనకి ఇప్పుడు దీంట్లో ఎత్తుక్కుంటే సరిపోతుంది. దీంట్లో మనకి 831 తర్వాత ఉన్నారు. 831 ఓకే 831 831 838 ఓకే. ఇక్కడ చూసుకుంటే జోన్ 5 ఎస్సీ పెట్టాలి. జోన్ 5 ఎస్సీ
ఓకే. 831 అయిపోయారు. 831 వరకు ఆల్రెడీ అయిపోయారు. 838 నెక్స్ట్. 867. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. మనం చెప్పాము ఆల్రెడీ. ఎన్ని పోస్టులు ఉన్నాయని? 5 పోస్టులు ఉన్నాయని చెప్పా. 5 పోస్టులలో 2 ఫీమేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. 5 పోస్టులు పెట్టాలి. 5 పోస్టులు సెలెక్ట్ చేసుకోవాలి. సో 5 పోస్టులు అంటే ఇక్కడ నుంచి 5 మంది, 5 మంది. ఓకే, 5 మంది, దాంట్లో 2 ఫీమేల్కి ఇవ్వాలి. అంటే ముగ్గురికే ఇవ్వాల్సి వస్తుంది. ముగ్గురు మేల్కి ఇచ్చి మిగతా 2 ఫీమేల్కి ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరు. ఓకే. తర్వాత 2 ఫీమేల్, 2 ఫీమేల్ వరుసగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ తగిలింది ఫీమేల్. తర్వాత మళ్ళీ యాడ్నో ఉండి ఉంటారు. ఇదిగో ఇక్కడ ఉన్నారు ఫీమేల్. ఒక ఫీమేల్ అయ్యారు. ఇంకొక ఫీమేల్. ఇక్కడ ఓకే. సో ఇప్పుడు రెడ్ కలర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫిల్టర్ బై కలర్ రెడ్. వీళ్ళు అవుతారండి. ఓకే. వీళ్ళకి జోనల్ ఛాన్స్ ఎలా ఉంటుంది? నేను ఆల్రెడీ చెప్పా. జోనల్ ఛాన్స్ కావాలంటే మీ మల్టీ జోన్ 2లో ఉన్న మీ జోన్ 5 క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ మల్టీ జోన్ పోస్టే ప్రిఫర్ చేయాలి. అప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది. మిగతా వాళ్ళకి లేదంటే లేదు, ఛాన్సే లేదు. ఎస్టీ వాళ్ళు ఇద్దరు. సింపుల్. ఎస్టీ ఇద్దరు సెలెక్ట్ చేయాలి. ఓకే. ఎస్టీ ఇద్దరు. దీంట్లో ఫిల్టర్ బై జోన్ 5. ఇగో ఇది ఇక్కడ ఉన్నాయి. 512 తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో సింపుల్గా మనం ఇక్కడ 512 తర్వాత ఇద్దాం. 512 తర్వాత ఫిల్టర్ బై కలర్, సార్ట్ బై కలర్, ఫిల్టర్ బై కలర్. ఈ కలర్ సంగతి ఏమో రావు. నేను దేంతో కలర్ సార్ట్ చేస్తున్నానో అది రావాలి. ఫిల్టర్ బై కలర్. సింపుల్గా మనకి ఇక్కడ 590 తర్వాత నుంచి ఇవ్వాలి. గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. 590 తర్వాత నుంచి ఇస్తే అయిపోతుంది. 590 తర్వాత ఇద్దరు. సో ఫిల్టర్ తీసేస్తున్నా. మళ్ళా ఫిల్టర్ అప్లై చేస్తున్నా. క్యాస్ట్ వచ్చి మనకి జోన్ 5 పెట్టుకోవాలి. సింపుల్ జోన్ 5. జోన్ 5లో ఎస్టీ పెట్టుకోవాలి. జోన్ 5 ఎస్టీ. సో ఎస్టీలో పెట్టుకుంటే వీళ్ళు ఆల్రెడీ ఇందాక ముందు వాటిలో సెలెక్ట్ అయిపోయారు. మనకి జోన్ 5లో ఎస్టీ. ఈ 512 వరకు సెలెక్ట్ అయినట్టే. 163 కూడా సెలెక్ట్ అయిపోయారు. ఇద్దరు ఇవ్వాలి. వీళ్ళు ఇద్దరు అవుతారండి. ఓకే. వీళ్ళ పరిస్థితి ఇది. దీని తర్వాత మనకి ఎస్టీ అయిపోయినాయి. అండ్ ఇంకా నెక్స్ట్ పోస్టులు ఎస్టీ తర్వాత విహెచ్ 2 ఉన్నాయి. సో విహెచ్ కేటగిరీ పరిస్థితి ఏందో చూద్దాం. ఇప్పుడు విహెచ్. సో విహెచ్లో కూడా మనకి మల్టీ జోన్ 2లో వీళ్ళిద్దరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. వీళ్ళని ఇంక్లూడ్ చేసుకుందాం. వీళ్ళ సంగతి ఏంది? వీళ్ళు హెచ్హెచ్లో ఉన్నారండి. హెచ్హెచ్ కాదు కదా మనకు కావాల్సింది. సో హెచ్హెచ్ అవసరం లేదు. హెచ్హెచ్ తీసేసి విహెచ్ పెట్టాలి. సో విహెచ్ జోన్ 5 విహెచ్ఎస్. జోన్ 5 విహెచ్ఎస్ పెడితే ఎలా ఉంది చూడాలి. జోన్ 5 విహెచ్ఎస్ పెడితే రెండు కదా పోస్టులు. 2 ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. 2 పోస్టులు. సో 2 పోస్టులు అంటే వీళ్ళిద్దరు ఇచ్చేస్తే అయిపోతుంది.
వీళ్ళిద్దరికి ఇవ్వాల్సి వస్తుంది. 2370 వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. యా, వీళ్ళిద్దరికి ఇవ్వాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. సో ఇంకా మనకి ఏమైనా ఉన్నాయా? ఇంకేమి లేవండి. సో జోన్ 5కి సంబంధించిన పరిస్థితి ఇది. సో ఇది జోన్ 5కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకి హారిజాంటల్ రిజర్వేషన్తో సహా చెప్పుకున్నాం. జోన్ 5లో ఉన్న పోస్టులు 16, 1, 3, 1 ఇలా ఉన్న ఈ అన్ని పోస్టులలో హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేసి మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మోస్ట్ యాక్యురేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఇందాక మనం మల్టీ జోన్ తర్వాత మీ పర్టికులర్ జోన్ 5లో కూడా మీ పరిస్థితి ఏంది, ఓకే, వాళ్ళు సెలెక్ట్ చేసుకోకపోతే మీకు వచ్చే అవకాశం ఉంటుందండి. అది ఇన్ఫర్మేషన్. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ నుండి అప్డేట్స్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెలెక్షన్ ఇన్ Group 2 posts.